నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం నందు ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ మరియు వారి తమ్ముడు ఇలియాస్ కుమారులు ఉస్మాన్ సోహెబ్ మరి వారి స్నేహితులు ప్రారంభోత్సవానికి విచ్చేసినారు. అనంతరం ఏఎఫ్ఆర్ ఫంక్షన్ హాల్ అధినేత రియాజ్ పాషా ఘనంగా వారందరికీ శాలువాలు బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ఏఎఫ్ఆర్ ఫంక్షన్ హాల్ నెల్లూరు బట్వాడిపాలెం నందు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినందుకు ఫంక్షన్ హాల్ అధినేత రియాజ్ బాషాకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫంక్షన్ హాల్ అతి తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉన్నందున నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ఫంక్షన్ హాల్ ప్రతి ఒక్కరికి పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని, నెల్లూరులో రియాజ్ బాయ్ ఇది 2వ ఫంక్షన్ హాల్ కట్టడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలకి దగ్గరలో చాలా ఉపయోగపడుతుందని, ఎల్లవేళలా మా ఆశీర్వాదం ఎప్పుడు రియాజ్ బాయ్కి ఉంటుందని, ఇలాంటి ఫంక్షన్ హాల్లు మరెన్నో కట్టాలని దీవెనలు అందించడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరులో ఒక కొత్త హంగులతో ఒక ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఏఎఫ్ఆర్ అంటే మన రియాజ్ భాయ్ది హెచ్ఎన్ఆర్ ఆల్రెడీ ఉంది, వెరీ ఫేమస్. పిక్సిరెడ్డి రియాజ్ భాయ్ అంటే అంత నేమ్ అనమాట. ఇప్పుడు సెకండ్ కళ్యాణ మండపం ఇది. రియాజ్ భాయ్ రీజనబుల్తో ప్రైసెస్తో పెడతారు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా, ఆయన కాన్సెప్ట్ అనమాట. అది ఇక్కడ మన ఇది బట్వాడిపాలెం సెంటర్లో ఒక మంచి ఏరియాలో ఏసీబీ ఆఫీస్ పక్కన, అంటే ల్యాండ్ మార్క్ ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. 4 ఫ్లోర్స్లో 3 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ అనమాట. ఒక దాంట్లో మ్యారేజ్ సెక్షన్, ఒక దాంట్లో డైనింగ్, బాగా అందరూ కార్ పార్కింగ్ కూడా మంచి ఫెసిలిటీ ఉంది. ఒక 50 కార్లు హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. నెల్లూరు ప్రజలందరూ ఒకసారి గమనించి ఏఎఫ్ఆర్ కళ్యాణ మండపంకి మీరు విచ్చేసి ఆ ప్రైజెస్ చూడండి. మార్కెట్కి రీజనబుల్గా పెట్టున్నారు రియాజ్ భాయ్. హెచ్ఎన్ఆర్ రియాజ్ భాయ్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్. ఒకసారి ఆ రియాజ్ భాయ్ దగ్గర వచ్చి ఆ ప్రైజెస్ చూసి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ అయితే కానీ, పెద్ద ఫంక్షన్ అయితే కానీ, రిసెప్షన్లు కానీ, దేనికైనా మీ బర్త్డే ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక్క దానికి కూడా మంచి బెస్ట్ ప్రైస్కి ఒక కళ్యాణ మండపం ఉందంటే ఇదొకటే నెల్లూరులో. అందరూ విచ్చేసి రియాజ్ భాయ్కి సపోర్ట్ చేస్తారని మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన నెల్లూరు బట్వాడిపాలెం సెంటర్లో ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వెల్ నోన్ బ్రాండ్ మన రియాజ్ భాయ్ది. ఇది 2వ ఫంక్షన్ హాల్. ఇంత ముందర హెచ్ఎన్ఆర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది మాగుంట లేఅవుట్లో, వాళ్ళదే ఇది కూడా. ఎన్నో వేల పెళ్ళిళ్ళు జరిగాయి అక్కడ సక్సెస్ఫుల్గా. సో వీళ్ళు ఒక 2వ బ్రాంచ్ అయితే ఇక్కడైతే ఓపెన్ చేయడం జరిగింది బట్వాడిపాలెం సెంటర్లో. విత్ రీజనబుల్ ప్రైస్లో ఒక ఫంక్షన్ హాల్లో ఉండాల్సిన ఫీచర్స్ కంటే ఇంకా ఎక్కువ, అంటే విత్ లో ప్రైస్లో సెంట్రల్ ఏసీస్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో హాల్ అని, ఇంకో ఫ్లోర్లో డైనింగ్ అని, అలా రకరకాలుగా 20 ఫ్లోర్స్లో అన్ని విధంగా పెట్టి డైనింగ్కి సపరేట్గా ఒక ఫ్లోర్ ఇవ్వాలంటే రీజనబుల్ ప్రైస్లో చాలా కష్టం. ఒక పెళ్ళి, ఒక రిసెప్షన్, ఒక ఎంగేజ్మెంట్ అన్నీ జరుపుకునే విధంగా ఉన్నాయి. పార్కింగ్ స్పేస్తో పాటు అన్ని విధంగా రకాలతో మెయిన్ సెంటర్లో మోడ్రన్గా కట్టున్నారు. ఒక కొత్త కన్వెన్షన్ సెంటర్ ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ రియాజ్ భాయ్ది. సో ఇప్పుడు దాకా మన హెచ్ఎన్ఆర్లో పిక్సిరెడ్డిలో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో మన ఆబిద్ భాయ్కి, రియాజ్ భాయ్కి, అదేవిధంగా ఏఎఫ్ఆర్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లక్షణంగా ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులతో ఉన్నాను. అలాగే మా ఇంతియాజ్ భాయ్ నాకు చాలా గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మేము ఒక ఫ్యామిలీ మెంబర్లుగా ఉంటాము. నా కోరిక కూడా అందరితో బాగుండాలని, ప్రతి ఒక్కరితో కూడా బాగుండాలని నా కోరిక. అందరం బాగుండాలి, అందరూ కోరుకుంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మా అల్లుడు గారు ఐఐటీలో పిహెచ్డీ చేసి నానో టెక్నాలజీ, కెమికల్ బయోటెక్నాలజీ చేసి ఇజ్రాయెల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆడ యుద్ధాలు మొదలైనవి. మా పాపకు చిన్న పిల్లలు ఉంటే నేనే రిక్వెస్ట్ చేసి ఇండియాకి వచ్చేయమని చెప్పి బతిలాడి ఇండియాకి పిలిపించాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయనకి ఉద్యోగం లేకుంటే ఎలా వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వాళ్ళు మేము అందరం కలిసి అందరి సహకారంతో ఈ యొక్క కన్వెన్షన్ హాల్ని మొదలుపెట్టాము. ఇంతలో 1 ఇయర్ ముందు జాబ్ రావడం జరిగింది. గుంటూరులో జాబ్ చేస్తున్నారు. ఒక బాగుండాలి,
ఇందులో మా అబ్బాయి కృషి కూడా చాలా ఉందండి. తనకి ఆ చెల్లెలంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. దగ్గర ఉండి కష్టపడి ఈ కళ్యాణ మండపాన్ని సుందరంగా, అతి సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు తక్కువ అమౌంట్కి బాగా చేసుకోవాలి పెళ్ళిళ్ళు, పేదలైనా కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలి, ఆనందంగా చేసుకోవాలనే కోరికతో ఈ కళ్యాణ మండపం ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించడం జరిగింది. ఇందుకు మా ఇంతియాజ్ భాయ్ గారు కూడా చాలా సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మనసులో ఉంచుకొని మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మన ఇంతియాజ్ భాయ్ గారు కూడా పిలిచి పిల్లల్ని ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించేదానికి, మా పిల్లలకి, మా అల్లుడికి ఆశీర్వదించేదానికి వాళ్ళ ఫ్యామిలీతోటి అందరూ మా ఇంతియాజ్ భాయ్ గారు వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళు వచ్చినందుకు శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన హార్ట్ఫుల్, ఏదైనా ఓపెన్ హార్ట్ అన్నమాట. నాలాగే నేను అంత అభిమానంగా ఉంటాం. కాబట్టి నాకు తెలిసింది భగవంతుడు పెళ్ళిళ్ళు చేసే అదృష్టాన్ని ఇచ్చాడు, మీకు సర్వీస్ చేసే అదృష్టం ఇచ్చాడు. నేనైతే ఆనందంగా ఇప్పటికి ఎన్ని వేల పెళ్ళిళ్ళు చేశానో నాకే తెలియదు. కాబట్టి దయచేసి అందరూ కూడా విచ్చేయండి, వచ్చి చూడండి. నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు నచ్చి ఈ ఇక్కడ కన్వెన్షన్ హాల్ ప్రోగ్రాం బుక్ చేసుకుని ఆనందంగా, ఉత్సాహంగా పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యాలైనా చేసుకొని మమ్మల్ని, మా పిల్లల్ని, మా అల్లుడిని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.